జల్సాలకు అలవాటు పడిన కుమారుడు బ్యాంకులోని 9 లక్షలు ఖర్చు చేయగా దాని గురించి ప్రశ్నించినందుకు కన్నతల్లిని హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగింది. 2 రోజులుగా పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రామడుగుకు చెందిన కుమరయ్య, గౌరమ్మ దంపతులకు మహేష్, అనిల్ కుమారులు. పెద్ద కుమారుడు మహేష్ వివాహం కోసం తండ్రి కుమరయ్య బ్యాంకు ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేశారు. ఆ డబ్బును విత్డ్రా చేసేందుకు వెళ్లగా అనిల్ తన జల్సాల కోసం 9 లక్షలు తండ్రి ఖాతా నుంచి తీసుకుని ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న 25 గ్రాముల బంగారు బ్రాస్లెట్, ఉంగరాలను కుదోపెట్టి అవసరానికి వాడుకున్నాడు. ఇదేంటని నిలదీసినందుకు తల్లి గౌరమ్మపై కోపం పెంచుకుని నిద్రిస్తున్న సమయంలో గొంతు కోసి పరారయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మనే అతి దారుణంగా హత్య చేసిన అనిల్ను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ళ పెద్ద అన్నయ్య మహేష్ సింగపూర్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు పంపిస్తాడు. వీళ్ళు వడ్లు అమ్ముకున్న పైసలు 4 లక్షల రూపాయలు ఉంటాయి. అదేవిధంగా రైతు బంధు సంబంధించిన 1 లక్ష రూపాయల దాకా ఉంటాయి. మొత్తం 10 లక్షల రూపాయలు వాళ్ళ తండ్రి అయిన కొమరయ్య బ్యాంకులో ఉంటాయి. తన అవసరాల నిమిత్తం వాడుకుంటాడు. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయని అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు ఆడుతుంటే ఎట్లా ఏం చేయాలని ఇప్పుడు ఈ పైసలు ఇవ్వబడుతుంది, ప్లస్ అదేవిధంగా గోల్డ్ ఎక్కడి నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏదో ఎట్లా చేసినా ఈ పెళ్లిని ఆపితే డబ్బులు ఇవ్వబడతాయి అనే ఉద్దేశంతో ఏం చేస్తే పెళ్లిని ఆపగలుగుతామని ఆలోచించి ఇతను వింతగా ప్రవర్తన చేసుకుంటూ మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో అతను వాళ్ళ ఈ మదర్ గౌరమ్మ మంచి గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆమెను బలవంతంగా నోరు నొక్కుబట్టి కత్తితో ఆమె మెడను కట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరికి అనుమానం రాకుండా అతను వెళ్ళిపోయి ఒక వైన్ షాప్లో లిక్కర్ తీసుకొని ఎవరిదిలో అనుమానం రాకుండా పోయి ఒకడే ఒంటరిగా తాగుతుంటాడు. ఈ యొక్క తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అటు విషయాన్ని చూసి కుటుంబ సభ్యులకు తెలియపరుస్తారు.